దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని దాసులు వైద్యుడైనటువంటి లూకా గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 19వ వచనాన్ని, లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. దేవుని పరిశుద్ధ గ్రంథంలో చదవబడిన గొప్ప వర్తమానం, అద్భుతమైన మాట. శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. శత్రువులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ శత్రువులు లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ శత్రువులు ఉంటారు. సంఘంలో ఉంటారు, సమాజంలో ఉంటారు, ఇంటి పక్కన ఉంటారు, ఇంటిలో కూడా ఉంటారు. శత్రువు లేని చోటే లేదు. కొన్ని రోజుల క్రిందట మీకు చెప్పాను, గోధుమలు గురుగుల గురించి చెప్పాను. గోధుమలు మంచివైతే గురుగులు చెడ్డవి. నువ్వు విత్తింది గోధుమలే, కానీ గురుగులు ఎక్కడి నుంచి వచ్చాయి? శత్రువు అనేవాడు పక్కనే ఉంటాడు. ఇప్పుడు మీ పక్కన కూర్చున్నది మంచోళ్ళో చెడ్డలో నాకు తెలియదు. శత్రువు అనేవాడు ప్రతి చోట ఉంటాడు. అయితే బైబిల్ చెప్తుంది, శత్రువు యొక్క బలమంతటి మీదను నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను. దేవునికి స్తోత్రం. శత్రువు చూసినప్పుడు మనకు అనిపిస్తున్నది ఏంటంటే పగ తీర్చుకోవాలని ఉంటుంది కదా. శత్రువుల మీద పగ కలిగి ఉంటారు మనుషులు. అయితే ఆ పగ ఎలా తీర్చుకోవాలి, ఏం చేస్తే శత్రువులను మనం జయించగలము అనే సంగతులు ఈరోజు నేను మీతో పంచుకుంటాను. మీ ఇంటిలో మీకు శత్రువు ఉన్నారు, మీ ఒంటిలో కూడా మీకు శత్రువు ఉన్నారు. ఎలా జయించాలి? నేను ఎంత మంచిగా ఉంటున్నా శత్రువు కాలు దువ్వుతూనే ఉన్నాడు. నేను నోరు మూసుకున్నా నా మీదకి శత్రువు కాలు దువ్వుతున్నాడు. నేను నోరు తెరిచిన గొడవే, నోరు తెరవకపోయినా గొడవే. ఎలా దీన్ని సాధించాలి? ఎలా జయించాలి? శత్రువును ఏ రీతిగా బైబిల్ ప్రకారంగా ఎలా జయించాలి అనే మాటలు ఈరోజు మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని సంగమా, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనకి ఎంతమంది శత్రువులు ఉన్నప్పటికీ శత్రువు మీద పగ తీర్చుకునే పని మనది కాదు. ఆమె పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధన అదే చెబుతుంది, క్రొత్త నిబంధన గ్రంథం కూడా అదే చెబుతుంది. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 30వ వచనం. హెబ్రీ పత్రిక, పగ తీర్చుట నా పని. చాలు. పగ తీర్చుట ఎవరి పని? అది మనకు సంబంధం లేని పని. దేవుడు చెప్తున్నాడు, పగ తీర్చుట నా పని. పగ మీరు తీర్చుకోకూడదు. దావీదు మహారాజు 94వ కీర్తనలో మొదటి వచనములో దేవునికి ఒక పేరు పెట్టాడు. యెహోవా
ప్రతీకారము చేయు దేవా అని పేరు పెట్టాడు. ప్రతీకారం ఎవరు తీర్చుకోవాలి? దేవుడు తీర్చాలి, మనకు సంబంధం లేని విషయం. మరి దాన్ని ఎలా జయించాలి? శత్రువుని ఎలా జయించాలి అంటే, నీ జీవితంలో నీకు ఎదురుపడిన శత్రువు, నీ ప్రక్కనున్న శత్రువు, ప్రతినిత్యము నిన్ను వేధిస్తున్న శత్రువును మొదట నీ దేవునికి అప్పగించాలి. ఆమేన్. ఎవరికి అప్పగించాలి? నీ దేవునికి అప్పగించాలి. నీ శత్రువు నీ కంటపడినా, నీ ఎదుట ఉన్నా, నీ ప్రక్కనున్నా, ఎప్పుడైతే నీ దేవునికి అప్పగిస్తావో పగ తీర్చుకొనక, అప్పుడు వాని మీద నీకు బలం వస్తుంది. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట మీరు చదవండి. సమూయేలు మొదటి పుస్తకం 24వ అధ్యాయము 12వ వచనాన్ని చూద్దాం. నీకును నాకును మధ్య యెహోవా న్యాయము తీర్చును, యెహోవా నా విషయమై పగ తీర్చును గాని నేను నిన్ను చంపను. దేవునికి నిన్ను అప్పగిస్తున్నాను. దావీదు గారు సౌలు రాజుతో చెప్తున్న మాట. దేవుడు మనకు న్యాయం తీరుస్తాడు. దేవుడు న్యాయాధిపతిగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో మనకు అనిపిస్తుంటుంది, శత్రువుల యొక్క దాడి భరించలేక అనిపిస్తుంది ఏంటి, ఎలా వీళ్ళను నిర్మూలన చేయాలి అనేసి. ఒక్క మాట జ్ఞాపకం చేస్తాను. దేవుడు ప్రభుత్వాలను ఏర్పాటు చేశాడు, నాయకులను ఏర్పాటు చేశాడు, కొంతమంది అధికారులను ఏర్పాటు చేశాడు. తప్పకుండా నువ్వు వారి విషయమై టార్చర్ భరించలేనప్పుడు ఏం చేయాలో తెలుసా? అధికారులకు అప్పగించాలి. ఒక్క ఉదాహరణ చెప్తాను మీకు. శత్రువు, సరిహద్దుల్లో ఉన్న శత్రువు ఉన్నాడు. వాడు మన దేశంలోకి కాలు దువ్వి లోపలికి వచ్చేస్తున్నాడు. ఇప్పుడు ఏం చేస్తారు? క్రైస్తవుడు అయినంత మాత్రాన మోకాళ్ళ నుండి ప్రార్థన చేస్తాడా? ఏం చేయాలి? యుద్ధ రంగంలో చెప్పండి, ఏం చేయాలి? సరిహద్దుల్లో యుద్ధం చేయాలి. ఎంత క్రైస్తవుడైనా తుపాకీ పట్టి కాల్ చేయాలి. అవునా కాదా? అవునా కాదా? అది అధికారికంగా సైన్యంలో ఉన్నందుకు దేవుడు వారిని అధికారులుగా నియమించాడు కాబట్టి వారికి సరెండర్ ఇచ్చాడు, వాళ్ళకి ఆర్డర్ ఇచ్చేసాడు, మీరు చంపండి అనేసి. కానీ మనం సైన్యంలో లేం కదండి. అయితే సైన్యంలో లేని మనం ఏం చేయాలి? ఇప్పుడు అధికారులకు అప్పగించాలి శత్రువును. అర్థమవుతుందా? ప్రభుత్వాలు ఉన్నాయి, అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. ఏం చేయాలి? వారిని, అయ్యా నా పరిస్థితి ఇలా ఉంది, రోజు నేను ఈ పోరు తట్టుకోలేకపోతున్నాను, నాకు న్యాయం చేయండి. మొదట దేవునికి అప్పగించు, నువ్వు చేయగలిగితే రెండవదిగా అధికారుల దగ్గరికి వెళ్ళాలి. స్తోత్రం. ఒక్క మాట చెప్తాను వినండి. సిఎస్ఐ స్థాపించిన దైవజనుడు అమెరికాలో నల్ల జాతి మీద తెల్లవారు చేస్తున్న దాడిని ఆయన గ్రహించి, ఒక క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ కూడా వారి పక్షాన పోరాటం చేశాడు. అక్కడుంటున్న తెల్లదొరలు అన్నారంట, నువ్వు ఒక క్రైస్తవుడివి, వాళ్ళని ఎలా సపోర్ట్ చేస్తావు నువ్వు అంటే, అయ్యా నేను గొడవ పడలేదు, శాంతియుతంగా నేను మాట్లాడుతున్నాను. శత్రువుని ఎలా జయించాలి అంటే గుర్తుపెట్టుకోండి, గొడవ పడి కాదు. ఆమె చెప్దామా? ఎలా జయించాలి? ఉదాహరణకి గాంధీ గారు ఉన్నారు. కలబడమని చెప్పాడా? గొడవపడమని చెప్పాడా? ఏం చెప్పాడు? శాంతియుతంగా యుద్ధం చేయండి. ఆమేన్. దేవునికి స్తోత్రం. శాంతియుతంగా సమాధాన పడండి. గుర్తుపెట్టుకోవాలి మన ఈ సంగతులు. చిన్నదానికి పెద్దదానికి ఇరుగు పొరుగు వారితో గొడవ పడి, బైబిల్ పట్టుకున్నారే, మందిరానికి వెళుతారే, చర్చికి వెళుతారే, గట్టిగా ప్రార్థన చేస్తారే అని
అవమానించబడే స్థితి నీకు రాకూడదు. నువ్వు చేయగలిగిన పని ఒకటి దేవునికి అప్పగించు, రెండవది నీ చేతనైతే అధికారులతో మాట్లాడించు. అంతే తప్ప వైలెన్స్ చేయకూడదు, అల్లరి కాకూడదు, అల్లరి పాలు కాకూడదు. శత్రువు బలము ఎంతదైనప్పటికీ కూడా ఖచ్చితంగా నువ్వు చేయగలిగిన పని అది మాత్రమే. స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, నువ్వు నా ఎదుట పడినా నేను నిన్ను చంపను. సౌలా, రాజా, నువ్వు నా చేతికి చిక్కావు, నేను చిక్కలేదు. నువ్వు చిక్కినా నేను ఎందుకు చంపలేదో తెలుసా? నేను నా దేవునికి అప్పగించాను. ఆమేన్. ప్రతీకారము చేసుకునే సమయం వచ్చింది, కానీ ప్రతీకారం చేయలేదు దావీదు. అది దావీదు గారికి ఉన్న మనస్సు. పగ తీర్చుకునే అవకాశం వచ్చింది, కానీ పగ తీర్చుకోలేదు. ఎందుకంటే పగ తీర్చుట దేవుని పని అని దావీదు ఎరిగి ఉన్నాడు కాబట్టి అప్పగించాడు దేవునికి. స్తోత్రం. మొదట దేవునికి అప్పగించాలి. ఆ రెండవది ఏం చేయాలో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో కొన్ని మాటలు మనం చదువుదాం. చూడండి, సమూయేలు మొదటి పుస్తకం 18వ అధ్యాయం 15వ వచనం. దావీదు మిగుల సుబుద్ధి గలవాడై ప్రవర్తించుట సౌలు చూచి మరి అధికముగా దావీదునకు భయపడెను. దావీదు శత్రువు ఎవరు చెప్పాలి? దావీదు శత్రువు ఎవరు? సౌలు. సౌలుకు దావీదు చూడగానే భయం వేస్తుందంట. ఎందుకు? కత్తి బాగా తిప్పుతాడనా? బాగా విల్లంబులేస్తాడనా? యుద్ధము బాగా చేయగలడనా? కాదు. ఎందుకు తెలుసా? దావీదు యొక్క సుబుద్ధిని చూసి శత్రువు భయపడుతున్నాడు. అంటే శత్రువు కంటే సుబుద్ధి నీకు ఎక్కువగా ఉండాలి. శత్రువుకు కొంచెం బుద్ధి ఉంటుంది, కానీ నీకు వాడికంటే ఎక్కువ సుబుద్ధి ఉండాలి. నీ ప్రవర్తన శత్రువుకు భయం పుట్టించేలా ఉండాలి. ఎలా శత్రువుని జయించగలవు నువ్వు? ఎలా జయించగలవంటే నీ సుబుద్ధి ద్వారానే జయించగలవు. ఒక్క మాట గుర్తు చేస్తున్నా మీకు, ఒక మాట. శత్రువు బలహీనుడైతే పడేలున్న 4 దెబ్బలు కొట్టేస్తాడు, మనం దాడి చేస్తాం, అవునా? అవతల వ్యక్తి బలహీనుడైతే, శత్రువుకు బలగము లేకపోతే, శత్రువుకు బలం లేకపోతే, మన బలం ఎక్కువ అయితే ఏం చేస్తాం? వాళ్ళ మీద విరుచుకు పడతాం. అదే శత్రువు బలవంతుడైతే ఏం చేస్తామో తెలుసా? దేవుడు చూసుకుంటాలి అంటాం సింపుల్గా. ప్రియులారా, నీ సుబుద్ధి శత్రువు బుద్ధి కంటే ఎక్కువైతే, లేక నీ నీతి శత్రువుకున్న నీతి కంటే ఎక్కువైతే ఆటోమేటిక్గా శత్రువు నీకు భయపడతాడు. ఒక సందర్భాన్ని గుర్తు చేస్తాను. దావీదు బలవంతుడా, గోలియాతు బలవంతుడా? ఇద్దరిట్లో ఎవరు బలవంతుడు? ఎవరు గెలిచారు? ఎలా? గోలియాతు బలవంతుడా, దావీదు బలవంతుడా? ఖచ్చితంగా గోలియాతే బలవంతుడు. మరి దావీదు ఎలా గెలిచాడు? ఒకటి ఆధారం, దావీదు నీతిమంతుడు గనక, సుబుద్ధి గలవాడు గనక దేవుడు అతన్ని చూసి అతనికి జయమిచ్చాడు. ఆమేన్. నీతిమంతులను దేవుడు చూస్తాడు, సుబుద్ధి కలిగిన వారి పక్షాన దేవుడు నిలబడతాడు. కనానీయులు గొప్ప వాళ్ళ, ఇజ్రాయేలీలు గొప్ప వాళ్ళ అంటే, కనానీయుల రథముల ముందర ఇజ్రాయేలీలు ఎందుకు పనికిరారు? అలాంటిది వాళ్ళని ఎలా జయించగలిగారంటే, వీరి నీతి, వీరి ప్రవర్తన వారికి విజయాన్ని ఇచ్చింది. నువ్వు నీతిమంతుడవైతే ఆయన కన్ను దృష్టి ఎప్పుడు నీ మీదనే ఉంటుంది. నువ్వు నీతిగా బ్రతికితే శత్రువు ఆటోమేటిక్గా నిన్ను చూడగానే భయపడిపోతాడు. స్తోత్రం, ఆమేన్. యుద్ధం చేయలేదు దావీదు సౌలుతో, ఎప్పుడు కూడా పోరాటం చేయలేదు దావీదు సౌలుతో. సుబుద్ధి కలిగి బ్రతికాడు.
ఆ సుబుద్ధి లేక ఆ నీతి సౌలుకు భయం పుట్టించింది. నీలో ఉన్న సత్ప్రవర్తన ఏం చేస్తుంది? శత్రువుకు భయాన్ని పుట్టిస్తుంది. నువ్వు శత్రువుని జయించాలంటే నువ్వు చేయాల్సిన రెండో పని ఏంటో తెలుసా? నువ్వు నీతిగా బ్రతకాలి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీతిగా నువ్వు బ్రతకలేదనుకో, శత్రువు ఎదుట నువ్వు ఓడిపోతావు. నీ బుద్ధి సరైనది కాదనుకో, ఖచ్చితంగా నువ్వు ఓడిపోతావు. దేవుడు నీతిమంతుని ఖచ్చితంగా చూస్తాడు. అందుకే ఆయనకు అప్పగించిన తర్వాత రెండవది నువ్వు చేయాలి, సుబుద్ధి కలిగి బ్రతకాలి, మంచి సత్ప్రవర్తనతో బ్రతకాలి. అలాగ చేసినప్పుడే బైబిల్ ఒక మాట మీరు చదవండి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి చూద్దాం. కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టు. ఇంత మంచి పని ఎవరైనా చేయగలరా? నీ శత్రువు ఆకలి కొంటే అతనికి భోజనం పెట్టుము. ఎంతమంది చేశారో ఈ పని? ఎంతమంది చేశారో? ఒకరోజు పేరు చెప్పను, నన్ను బాగా అసహించుకున్న వ్యక్తి, నన్ను అవమానపరిచిన వ్యక్తి, నన్ను బాగా ఇబ్బంది పెట్టిన వ్యక్తి ఒకరోజు రోడ్డు మీద నిలబడ్డాడు. బట్టలన్నీ మాసిపోయాయి, చింపిరి జుట్టు, కాళ్ళకు చెప్పులు తెగిపోయాయి. నాకు బాధ వేసింది. ఒకప్పుడు బాగా ఉన్నాడు, క్లాస్గా తిరిగిన వాడు ఇన్సర్ట్ చేసి గోల్డ్ పెన్, అప్పట్లోనే గ్రీన్ పెన్ మెయింటైన్ చేశాడు. గ్రీన్ పెన్ మెయింటైన్ చేశాడంటే అర్థం చేసుకోవాలి మీరు, ఒక్క మంచి రేంజ్లో ఉండేవాడు. ఇదేంది చెప్పులు ఇలా అయిపోయాయి, బట్టలు ఏంది ఇలా అయిపోయాయి? బాధ వేసింది నాకే. నేను అప్పుడే ఒక కొత్త బైక్ కొనుక్కున్నా. దగ్గరికి వెళ్ళి నిలబెట్టి, బ్రదర్ దయచేసి నా బైక్ ఎక్కండి. బైక్ ఎక్కాడు. ఎక్కిన తర్వాత ఒక షాప్కి తీసుకెళ్ళాను. తీసుకెళ్ళి మీరు ఏదైనా తీసుకోండి, నేను పే చేస్తాను. ఎందుకులే బ్రదర్, పర్లేదు తీసుకోండి. నచ్చినవి తెచ్చుకున్నాడు, వేసుకున్నాడు. ఇప్పుడు చెప్పండి, శత్రువుకి ఏం చేయాలి మనం? ఈ మాట ఒక దైవజనుడు చెప్తే నెత్తిన చదవండి, కింది వచనంలో ఉంటుంది. అలాగూ చేయుట వల్ల అతని తల మీద అయిపోయినట్టే. స్తోత్రం. ఒక శత్రువుకు నువ్వు భోజనం పెట్టగలిగితే, ఒక శత్రువును నువ్వు ప్రేమించగలిగితే అతని తల మీద నిప్పులు పూసినట్టే. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అంటే బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? నీ శత్రువును నువ్వు ప్రేమించండి. నువ్వు శత్రువును ప్రేమించాలి. అంటే నీకున్న బుద్ధి మాత్రమే అలా చేయగలదు. నీకున్న సత్ప్రవర్తనే ప్రేమింపజేయగలదు. నీకున్న సుగుణమే శత్రువును ప్రేమించేలాగున చేయగలదు. నీ దగ్గర సుబుద్ధి లేదనుకో, ప్రేమించగలవా? ప్రేమించలేవు. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. గుర్తుపెట్టుకోండి, శత్రువును జయించాలి అంటే మనం చేయాల్సిన రెండవ పని సత్ప్రవర్తన కలిగి బ్రతకాలి. చాలా నీతిగా బ్రతకాలి. దావీదు సత్ప్రవర్తన చూసి సౌలుకు భయం వేసింది. కాబట్టి నీ ప్రవర్తన శత్రువు గుండెల్లో భయం పుట్టిస్తుంది. నీ ప్రార్థన జీవితం, నీ విశ్వాసం, నీ మాట తీరు, నీ క్రియలన్నీ కూడా దేవుడు చూసి శత్రువు గుండెల్లో భయం పుట్టిస్తాడు. మూడవదిగా, శత్రువును మనం జయించాలంటే శత్రువు ఎలా పడగొట్టాలనే ప్లాన్ నువ్వు చేయకూడదు. ఆమేన్. శత్రువుని ఎలా నాశనం చేయాలి, వీళ్ళని ఎలా పతనం చేయాలి, వీళ్ళు ఎలా నష్టపోతారు అనే ఆలోచన నువ్వు చేయనేకూడదు. ఎందుకో తెలుసా? దేవునికి అప్పగించేశావు. దేవునికి అప్పగించిన తర్వాత నీ పని ఏంటి? దేవుడు నీకు ఏ పని ఇచ్చాడో అది ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళాలి. ఆమేన్.
అనవసరమైన ఆలోచనలు చేసి వాడిని ఎలా పడగొట్టాలి, లేనా జడగొట్టాలి, వీళ్ళు ఎలా పతనం చేయాలి అనేసి ఈ ఆలోచనలో పడి దేవుని సమయాన్ని నువ్వు పాడు చేయొద్దు. ఒక ఉదాహరణ చెప్తాను నీకు. ఇస్సాకు మంచి భక్తిపరుడు. ఇస్సాకు ఒకరోజు మరి ఆ దేశంలో ఉన్నప్పుడు శత్రువులు అతన్ని బయటికి దొబ్బేశారు. ఎందుకో తెలుసా? అతడు బాగా విస్తారమైన పంటలు పండించాడు కరువు కాలంలో సైతం. అది చూసిన శత్రువు ఏం చేశాడో తెలుసా? ఇస్సాకును బయటికి పంపించారు. బయటికి పంపించినప్పుడు ఇస్సాకు ఒక బావి తవ్వాడంట. ఆ బావిలో జలలు గల ఊటలు వచ్చెను అని ఉంటుంది. జలలు గల ఊటలు. ఒక మాట చెప్తాను. ఆ పరిసర ప్రాంతాల్లో అంటే ఆ ఏరియాలో మనకు ఎక్కడ తవ్వినా నీళ్ళ బావులు పుడతాయి. అక్కడ నీళ్ళ బావులు పుట్టవు. పెట్రోలు అక్కడ వస్తుంది. అక్కడ నీళ్లు దొరికాయి అంటే ఒక అమృతం దొరికినంత సంతోషం. నువ్వు ఎక్కడన్నా గుంత దోగు, అక్కడ ఇంధనమే బయటకు వస్తుంది. కానీ ఇస్సాకు త్రవితే జలలు గల ఊటలు వచ్చెను. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఈ విషయం తెలుసుకున్న శత్రువులు ఏం చేశారు తెలుసా? ఇస్సాకు దగ్గరికి వచ్చి బావి మాది అని గొడవ పెట్టుకున్నారు. శత్రువు వస్తాడు నీ దగ్గరికి, కాలు దిగుతాడు, నువ్వు చేసే ప్రతి పనికి అడ్డు తగులుతాడు. అయితే నువ్వేం చేయకూడదు. వెంటనే అప్పగించి అక్కడి నుంచి ఇస్సాకు తప్పించుకొని వెళ్ళిపోయాడు. అప్పగించి వెళ్ళిపోయాడు. రెండవ బావి తవ్వాడు. అక్కడ కూడా నీళ్ళు పడ్డాయి. ఆమేన్. అక్కడ నీళ్ళు పడ్డాయి. అక్కడికి గొడవకు వచ్చారు. ఇస్సాకు అక్కడ కూడా అప్పగించి ఇంకొక బావి తవ్వుకున్నాడు. వీళ్ళకి అర్థం కాలేదు. అరే, మనం ఎక్కడ గుంత తవ్వినా ఇంధనం పడుతుంది, ఇస్సాకు ఎక్కడ గోతి తవ్వినా నీళ్లు పడుతున్న ఏంట్రా విషయం అంటే ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇంధనం పడే చోట నీళ్లు పుట్టించగలుగుతున్నాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఇస్సాకుకు దేవుడు తోడై ఉన్నాడు. దేవుడు నీకు తోడై ఉండాలంటే, దేవుడు శత్రు మీద నీకు జయం ఇవ్వాలంటే నువ్వు చేయాల్సిన పని ఏంటో తెలుసా? దేవుడు నీకు అప్పగించిన పని ఖచ్చితంగా చేసుకుంటూ వెళ్ళాలి. శత్రు పతనాన్ని నువ్వు కోరుకోవద్దు. నీకు నష్టం చేసిన వారి గురించి నువ్వు ఆలోచించొద్దు. సమయం వ్యర్థం చేయకూడదు. ఫైనల్గా శత్రులు అందరూ గుమ్మి కూడా వచ్చారు ఇస్సాకు దగ్గర. ఏనన్నా ఈ బావి కూడా కావాలా అన్నారు. అయ్యా నీకు దండం, నీవు వద్దు, నీ బావి వద్దు, నీతో సమాధాన పడటానికి వచ్చా. మాకు అర్థమైంది, మేమెక్కడ గుంత త్రవ్వినా మాకు ఇంధనం పడుతుంది, నువ్వెక్కడ గుంత త్రవ్వినా నీళ్ళు వస్తున్నాయి. దీన్ని బట్టి నీకు దేవుడు తోడై ఉన్నాడని మాకు భయం వేసింది, అందుకే సమాధాన పడటానికి వచ్చా. ఆమేన్. శత్రువు నీకు అడ్డుపడినా, శత్రువు నీవి లాక్కున్నా, నువ్వు చేయాల్సిన పని వాడిని పతనం కోరుకోవటం కాదు. వానికి ఎలా గోతులు తవ్వాలని కాదు, ఎలా వాడిని పడగొట్టాలని కాదు, ఎలా వాడిని చెడగొట్టాలన్న ఆలోచన నీకు రాకూడదు. ముందుకు సాగుతూనే ఉండాలి. ఆమేన్. శత్రువుకు అప్పగించేసే సమయాన్ని వేస్ట్ చేయొద్దు. నువ్వు ముందుకు సాగి నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. కొంతమంది అదే పనిగా తిరువాత పెట్టేది మానేసి ఏంది గొడవకు, శంగు పైకి చెక్కి గొడవకు, నేను చెప్పేది పని కాదు, అదే పనిగా పనులన్నీ పక్కన పెట్టేసి గొడవ చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అవన్నీ మీకు దూరమగునుగాక. ఆమేన్. సమయాన్ని అనవసరమైన గొడవలకు వ్యర్థం చేయకూడదు. దేవుడు నీ ఎదుట ఒక మంచి ఫ్యామిలీ ఇచ్చాడు, దాన్ని కాపాడవలసిన బాధ్యత ఉంది. ఓ సంఘం ఇచ్చాడు, దాన్ని భద్రపరచుకోవాల్సిన బాధ్యత నీకు ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నాను తెలుసా? నువ్వు గొడవ పడితే చెడ్డ పేరు ఎవరికి? అగస్టిన్ పాసర్కా? చెప్పండి. మందిరం కట్టిన వాళ్ళక? మందిరం కోసం ప్రయాసపడిన వాళ్ళక? దేవునికి అవమానం, ఆయనకు అవమానం. ఆయనకు అవమానం వచ్చే పని నువ్వు చేయొద్దు.
నాలుగవది ఒక మాట చూద్దాం. లూకా సువార్త దేవుని పరిశుద్ధ గ్రంథంలో 2వ అధ్యాయం చివరి మాట చదవాలి. చదువు వినాలి. దేవుని దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుచుండెను. 4వదిగా మనం చేయాల్సిన పని ఏంటో తెలుసా? మనుషుల దయను మనం సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎవరి దయ? ఎవరి దయ? ఎవరి దయ ఉండాలి మనకి? ఒకటి దేవుని దయ, రెండవది యేసు ప్రభుకి మనుషుల దయ అవసరమైందంట. యేసు మనుషుల దయ యందును దేవుని దయ యందును వర్ధిల్లుచుండెను. మరి నీకు మనుషుల దయ అవసరం లేదా? ఖచ్చితంగా ఉండాలి. ఒక మాట చెప్తాను మీకు. సౌలు దావీదుకు శత్రువు. సౌలు దావీదుకి ఏమవుతాడు? మామనే సంగతి పక్కన పెట్టాడు, శత్రువు. అవునా? అయితే సౌలు యొక్క ముఖ్యమైన వాళ్ళలో, సౌలు కుటుంబంలో ముఖ్యమైన వాళ్ళలో దావీదు పక్షాన ఉన్నారు. వాళ్ళెవరు? యోనాతాను, ఇంకొకరు మీకాలు. మీరు ఆలోచించండి. శత్రువుని కుమారులు, శత్రువుని ఇంటిలో వాళ్ళు దావీదు మీద దయ చూపిస్తున్నారు, దావీదు మీద కనికరం చూపిస్తున్నారు. ఇది ఎలా సాధ్యం అంటే, నీ ప్రవర్తన, ముందు చెప్పాను కదా, నీ సుబుద్ధి వలన నీవు అనేకులను మిత్రులుగా చేసుకోగలవు. అలాగే అనేకుల దయను కూడా నువ్వు సంపాదించుకోగలవు. ఆమె అనేకుల దయ నీకు రావాలంటే నీ ప్రవర్తన కరెక్ట్గా ఉండాలి, నువ్వు చేసే పని కరెక్ట్గా ఉండాలి. శత్రువు ఇంట్లో వాళ్ళు కూడా నీ పక్షానే మాట్లాడాలి. మాట్లాడాడు యోనాతాను, మాట్లాడాడు. యోనాతాను పోరాటం చేశాడు. అసలు సమస్య ఎక్కడ అంటే, సౌలు తర్వాత రాజు యోనాతాను కావాలని సౌలు యొక్క కోరిక. ఎక్కడ దావీదు అవుతాడో నన్న భయంతో ఈ పోరాటం చేస్తున్నాడు సౌలు, ఈ గొడవ పడుతున్నాడు. దాదాపుగా 2-3 సార్లు చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆలోచించండి. శత్రువు ఇంటిలోని వాళ్ళు, రాజు యొక్క కుమారుడు కాబోయే రాజు సైతం దావీదు పక్షాన దయగా మాట్లాడుతున్నాడు. అంటే అర్థం, నీకు మనుషుల దయ కూడా అవసరం. అంతేకాదండి, ఒక మీకాలు, ఒక యోనాతాను, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దావీదు పక్షానే మాట్లాడారు. దావీదు వెంటనే వెళుతున్నారు. విచిత్రం ఏంటో చెప్తాను మీకు. ఫిలిప్పు రాజైన ఆకీషు ఇంకా దావీదు అంటాడు, ఈ భూమి మీద నేను ఎక్కడున్నా సౌలు నన్ను బ్రతికించాడు, నేను వెళ్ళగలిగితే ఒకే ఒక చోటు బ్రతకగలనని ఫిలిప్పి దేశానికి వెళ్ళిపోతాడు. ఫిలిప్పి దేశంలో మరి దావీదు వెళ్ళినప్పుడు ఆకీషు రాజు అతన్ని ప్రేమించి అతనికి ఒక ప్రాంతాన్ని స్వాస్థ్యంగా ఇస్తాడు. నువ్వు నీ జనులు ఇక్కడ నివాసం ఉండి ఇక్కడ బ్రతకండి అని చెప్తాడు. ఈ ఫిలిస్తీన్లు ఎవరో తెలుసా? గోలియాతు యొక్క ముఖ్యమైన అధికారులు వాళ్ళు. మీరు ఆలోచించండి. ఫిలిస్తీయుడైన గోలియాతు, ఫిలిస్తీయుల యొక్క యుద్ధశూరుని చంపిన దావీదును వాళ్ళు చేర్చుకొని ఒక ఇల్లు ఇచ్చి, ఒక ప్రాంతం ఇచ్చి బ్రతకండి అని చెప్పారంటే దావీదు ప్రవర్తన ఎంత గొప్పదో మనం ఆలోచించాలి. ఆమేన్. మా యుద్ధశూరుని చంపావా నువ్వు అనేసి పగ పెంచుకోలేదు. పగ పట్టడానికి దావీదు ప్రవర్తన చూస్తే అలా అనిపించలేదు. ఆకీషుకు శత్రువులను సహితం మిత్రులుగా చేయగలిగింది నీ ప్రవర్తన. ఆమేన్. దేవునికి స్తోత్రం. శత్రువుల దయను సంపాదించుకున్నాడు, శత్రువు యొక్క పిల్లల దయను సంపాదించుకున్నాడు, శత్రు రాజ్యంలో ఉన్న రాజ్య ప్రజల యొక్క దయను సంపాదించుకున్నాడు. మరి మన ఇంట్లో మన పక్షాన ఎవరైనా మాట్లాడగలరా? మన ఇంట్లో మన పక్షాన ఎవరైనా మాట్లాడగలరా? ఆలోచించండి. మన ఇరుగు పొరుగు వారు మన పక్షాన ఎవరైనా మాట్లాడగలరా? మన సంఘంలో మన పక్షాన ఎవరైనా మాట్లాడగలరా? మాట్లాడతారండి?
మాట్లాడతారు. ఎప్పుడో తెలుసా? నీ ప్రవర్తన సరైనది అయినప్పుడు మాట్లాడతారు. నీ బుద్ధి సరైనది అయినప్పుడు మాట్లాడతారు. నీ ఆలోచన కరెక్ట్ అయినప్పుడు నీ గురించే మాట్లాడతారు. అతని తప్పు లేదు అని చెప్పేస్తారు. ఆమె అతని పొరపాటు లేదని చెప్పేస్తారు. మనుషుల దయను సంపాదించుకోవాలి. నీ ఇంట్లో వాళ్ళ దయను సంపాదించుకోవాలి. సంఘంలో ఉన్న వాళ్ళ దయను సంపాదించుకోవాలి. బయట నీ ఇరుగు పొరుగు వాళ్ళ దయను కూడా నువ్వు సంపాదించుకోవాలి. ఎలాగా? నీ ప్రవర్తన ద్వారా, నీ మాట ద్వారా, నీ క్రియల ద్వారా. దేవునికి మహిమ కలుగును గాక. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ద లార్డ్. ఈవినింగ్ టైంలో కుటుంబ ప్రార్థన జరుగుతుంది మా ఇంట్లో. నన్ను ఎప్పుడు చూసినా ఒక తల్లి ముఖం మిండుకుండేది. తెలుసు కదా ముఖం మిండుకోవడం అంటే? ఇప్పుడు కాదులేండి, ఈ విచిత్రంగా చూస్తుంది ఎవరబ్బా అని. ఎప్పుడు ముఖం మిండుకునేది. ఎప్పుడైనా బైక్లో అక్కడ ఆ ఇంటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అనకూడని మాటలు కూడా కొన్ని అనేది నన్ను. మొదట్లో ప్రభు నమ్ముకున్న మొదట్లో. ఎందుకంటే నేను ఏర్పాటు చేసుకున్న ప్రభు నా ద్వారా ఏర్పాటు చేసిన సంఘంలో ఎలా జరిగింది అంటే, ఆ ఊర్లో వాళ్ళు, మా ప్రాంతంలో ఉన్నవాళ్ళు, ఏ సంఘానికైనా వెళ్ళండి, జాన్ సంఘానికి వెళ్తే మాత్రం మీకు సమాధుల్లో స్థలాలు ఇవ్వము. అలాగ వచ్చింది పరిచర్య. మీరు నమ్ముతారో లేదో, సుధాకర్ అన్న నన్ను వెతుకులాడుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఇంట్లో ప్రార్థన జరుగుతుంటే బయట అరుగు మీద కూర్చున్నాడు. మాకు తెలియదు సుధాకర్ అయ్యి వచ్చిన విషయం. ప్రార్థన ముగించుకొని బయటకు వచ్చేసరికి బయట నిలబడ్డాడు. ఏందన్నా మీరు వచ్చారు? నాకు తెలియదు. మాట్లాడదాం వచ్చాను. చెప్పండి నా పరిచయలోకి మళ్ళీ రావాలని తమ్ముళ్ళు పిలిచారంట, నువ్వేం చెప్పలేదు సమాధానం. ఏం మరి అన్న? సరే ప్రార్థన చేసుకొని చెప్తలేనా? స్తోత్రం చెప్దామా? ప్రైజ్ ద లార్డ్. అలాంటి సిచ్యువేషన్ నా ప్రార్థన. సరే మొత్తం మీద అలాగే తిట్టేది. సాయంకాలం కుటుంబ ప్రార్థన ప్రతిరోజు మా ఇంట్లో జరుగుతుంది. వచ్చిపోయేటప్పుడు మా ప్రార్థనలు వినేది. నేను ఒక ప్రార్థన చేస్తా, అయ్యా నాకు వందనాలు చెప్పేవాళ్ళని, నన్ను పలకరించేవారిని, నన్ను తిట్టేవారిని కూడా మీరు ఆశీర్వదించండి అని ప్రార్థన చేస్తాను. ఇప్పుడు ఏమవుతుందో చెప్పండి? ఆమె వినిట్టుంది. పొద్దున మా ఇంటి దగ్గరికి వచ్చి, అయ్యా జానయ్య వందనాలయ్యా అనేది. ఇది ఎలా సాధ్యం నాయన? నన్ను చూస్తానే ముఖం మిండుకుండేది, ఏంది ఇలాగా వందనాలు? ఆ రోజు నుండి ఎప్పుడన్నా కనపడు, అంత దూరాన్ని కనపడు, జానయ్య వందనాలు ఆయన అంట. అర్థమవుతుందా మాటలు? స్తోత్రం. మనం చేసే భక్తి శత్రువును సహితం మిత్రులుగా మారుస్తుంది. ప్రైజ్ ద లార్డ్. ఆ ఒక్క చిన్న ప్రార్థన రాతి గుండెలో ఎంత మంచి మనసు కలిగించింది. నన్ను తిట్టే వారిని సహితం మార్చు ప్రభువా, వారికి మారు మనసు దయచి, గొప్ప రక్షణ దయచి, వారిని కాపాడు. చేయగలుగుతావా నీ పని? చేద్దామా? ఆమేన్. దేవునికి స్తోత్రం. నాకు వందనాలు ఎవరైనా చెప్పకపోయినా నేనేం బాధపడను. కారణం ఏంటో తెలుసా? వందనాలు చెప్పేవారిని ఆశీర్వదించు ప్రభు అని చెప్పాను నేను. నన్ను పలకరించే వారిని సైతం దీవించు ప్రభు అని చెప్పాను. ఇంకా పలకరించని వాళ్ళను, వందనాలు పెట్టని వాళ్ళను ఎలా దీవిస్తాడు దేవుడు? నా ప్రార్థనలో ఒక అర్థం ఉంది. ఆమేన్. హల్లెలూయా. అర్థమైంది మీకు? అంటే మీరేం చెప్పాలి? మీరు దీవించబడాలంటే ఏం చెప్పాలి? ప్రైజ్ ద లార్డ్. నేర్చుకోండి. నిన్ను కేవలం పలకరించిన బాగున్నామయ్యా అని పలకరించిన కూడా బ్లెస్సింగ్ ఉంటుంది. సైలెంట్గా పక్కకు మూతి తిప్పుకోపోయినారనుకోండి, పోయగొట్టుకున్నా, అనవసరంగా ఆశీర్వాదాలు పోగొట్టుకున్నా. ఫైనల్గా ఒక మాట, మన శత్రుల మీద మనకు అధికారం కలిగి ఉండాలి అంటే శత్రువును చూసి నువ్వు అతిశయపడవద్దు.
ఆమె శత్రు పతనాన్ని చూసి నువ్వు అతిశయపడద్దు. సౌలు దావీదుకు శత్రువు. పదే పదే నేను చెప్తున్నా ఈ మాట. సౌలు దావీదుకు శత్రువు. దావీదు ఫిలిష్తీ దేశంలో ఉన్నాడు. విషయం ఏంటో చెప్పనా, శత్రువులు వచ్చి దావీదును చంపేశారు. చచ్చిపోయినప్పుడు దావీదు ఏం చేయాలి? ఇప్పుడు సంతోషపడాలి. మనం బాగున్నాము అన్నప్పుడు బయటికి బాగానే పలకరిస్తారు, కానీ లోపల ఏంటి ప్రభువా, నేను ఇంత భక్తి చేశాను, వీడు ఎప్పుడో ఒక సంవత్సరానికి ఒకసారి ప్రార్థనకు వస్తాడు, వీనికి కార్లు బిల్డింగులు, వీని రేంజ్ ఏంటి ప్రభువా అని లోపల, బయటికి కాదు, లోపల. మనం కొత్త కారు కొనుక్కున్నాం, దానికి ఒక నెలలోనే సొట్టబడింది. ముందుగా సంతోషించే వాళ్ళు ఎవరు? శత్రువే. అవునా? స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్. కొంతమందికి కడుపులో మంట ఉంటుందంట. ఏముంటుంది? మాట్లాడండి. మీకు లేదా మంట? ఎవరైనా ఫెయిల్ అయినా, ఎవరైనా నష్టపోయినా, ఎవరైనా బాగుపడకపోయినా కడుపు మంట అది చల్లారిపోతుంది. పొరపాటున బాగుపడుతున్నారనుకోండి, ఆ మంట రేగుతూ ఉంటుంది. ఉన్న పలంగాలు ఇంట్లో నష్టం జరిగిందనుకోండి, హ్యాపీ, ఆ రోజు సుఖంగా నిద్రపోతారు. ఇంకా అవసరమైతే డిన్నర్ చేసుకొని, అరే తేపర పొట్టెలు కూర తీసుకురాపరా ఈరోజు. శత్రువు పతనాన్ని చూసి నీవు పొరపాటున కూడా సంతోషపడితే జరిగే విషయం బైబిల్లో చూడండి. సామెతల గ్రంథం చూడండి, 24వ అధ్యాయం 17-18 వచనాలు. ఎవరు మా చదివింది? నువ్వా? నా శత్రువు అని చదువు. ఎస్, సంతోషించను. రైట్. ఎస్, వాని మీద నుండి తన కోపము నా మీదికి తిప్పును. స్తోత్రం చెప్పండి. అర్థమైందా? శత్రువు పడిపోయినప్పుడు, లేక శత్రువు పతనమైనప్పుడు నువ్వు సంతోషపడితే, నువ్వు డిన్నర్ చేసుకుంటే, నువ్వు సంతోషంగా ఉల్లసిస్తే జరిగే విషయం ఏంటో తెలుసా? దేవుడు వాని మీద ఉన్న కోపం తీసి నీ మీదకి వేస్తాడంట. వాని మీద ఉన్న కోపం తీసి నీ మీదకి వేస్తాడట. యెహోవా అది చూచి నిన్ను అసహించుకొని ఏం చేస్తాడంట? అప్పుడు తన కోపము వాని మీద నుండి తిప్పుకొనును, నీ మీద వేస్తాడు. అంతే. ఆమె శత్రువు పడిపోయినప్పుడు నువ్వు సంతోషపడకూడదు, డిన్నర్ చేసుకోకూడదు. ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దావీదు పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, ఇలాంటి మంచి అభిషేకం కలిగిన రాజును కోల్పోయారు ఇశ్రాయేలు ప్రజలు. మీరు బైబిల్లో ఏ దైవజనుని లేక ఏ సేవకుని గురించి తీసినా కొన్ని రోజులు ఏడ్చారని రాయబడింది. నెలలు ఏడ్చారు బైబిల్లో. ఎందుకు ఏడ్చి ఉంటారు తెలుసా? ఒకవేళ నా మనసులో అతని గురించి ఏదైనా తప్పుగా పొరపాటుగా ఊహించుకొని ఉంటే ఆ శాపం నా మీదకి వస్తుందేమోనని ఏడ్చారు వాళ్ళు. ఆమేన్, ఆమేన్. ఉదాహరణకి మోసే వాళ్ళ అన్న, ఎవరైనా మోసే వాళ్ళ అన్న, గట్టిగా చెప్పండి. అహరోను చనిపోయినప్పుడు మోసే ఎన్నాళ్ళు ఏడ్చాడు? ఎన్నాళ్ళు ఏడ్చారు? విజులు వస్తుందిలేండి. స్తోత్రం. ఎన్నాళ్ళు ఏడ్చారు? ఇంచుమించు 30 రోజులు ఏడ్చాడు. ఎందుకు ఏడ్చింటాడు? మా అన్నని ఎక్కడైనా నేను అసహించుకున్నానేమో, ఎక్కడైనా నేను మా అన్న విషయంలో మైనస్గా ప్రవర్తించానేమో. ఎందుకంటే దేవుడు అది చూస్తున్నాడంట. బైబిల్లో ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. సొంత తమ్ముడే హేబేలు, కయీనుకు సొంత తమ్ముడే. తమ్ముడు ఎదుగుదల చూసి, తమ్ముడు సంతోషాన్ని చూసి, తమ్ముని యొక్క స్థితిని చూసి ఈ అన్న ఏం చేశాడు? వారు లేకపోయాడు.
ఎప్పుడైతే చంపేశాడో ఇక అడ్డు పోయిందిరా అనుకున్నాడు, హ్యాపీగా ఫీల్ అయ్యాడు. దాని నష్టం ఏంటో చెప్పిన, అతడు శాపగ్రస్తుడయ్యాను. కయ్యను శాపగ్రస్తుడయ్యను. నీ శత్రువు పతనాన్ని చూసి నువ్వు సంతోషపడితే నీకు శాపం. దేవుని ఉగ్రత నీ మీదకి వస్తుంది. వాణ్ణి ఎంతసేపు ఉన్నా, ఒక లోకంలో ఒక సామెత, కుక్క గరిచంట అది సావకుండా ఇడు కాపాడుకోవాలంట. కుక్క గరిస్తే అది చచ్చిపోకుండా ఇడు దాన్ని కాపాడుకోవాలంట. అది చచ్చిపోతే ఇడు చచ్చిపోతాడు. అది విషయం. నేను కరిసినా నువ్వేం చేయాలి? ఇవన్నీ భద్రపరచాలి, కాపాడాలి. దేవుడు పెట్టిన నియమం గొప్పది. ఆమేన్. ప్రభుకు స్తోత్రం. నీ ఇంట్లో అందరికీ, నీ సంఘంలో, నీ ఇరుగు పొరుగు వారు, నీ ఊర్లో అనేకులకి శత్రులు ఉండొచ్చు. నువ్వు మొదట వారిని దేవునికి అప్పగించు. రెండవ పని, వాని నీతి కంటే నీ నీతి అధికముగా ఉన్నట్లుగా నువ్వు ఆలోచించు. అలాగ ప్రవర్తన చేయి. మూడవదిగా, నువ్వు వాని పతనం చేయడానికి గోతులు తవ్వకుండా, ఆలోచనలు చేయకుండా, సమయం వ్యర్థం చేయకుండా, వాడు ఎన్నన్న గోతులు తవ్వుకొని ఎంతమందితోనే లిగాడి పెట్టించుకొని నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు. ఎందుకంటే నువ్వు దేవునికి అప్పగించావు కనుక. నాలుగవదిగా, నీవు మనుషుల దయను సంపాదించుకునేలాగా ప్రవర్తించు. నీ ఇంట్లో వాళ్ళే నీకు శత్రువులు అయితే నీ పక్షాన వాదించడానికి ఈ అధికారి ముందుకు రాడు. అర్థమైందా? నీ ఇంట్లో వాళ్ళే నీ గురించి మైనస్గా మాట్లాడుతున్నారంటే ఇక దానికి మనం ఏం చెప్పలేము. ఫైనల్గా శత్రువును చూసి, శత్రు పతనాన్ని చూసి ఎప్పుడు కూడా నువ్వు సంతోషించవద్దు. ఒకవేళ ఇది ఇన్ని లోపల ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా ఇది మనసులో పెట్టుకోవాల్సిన సందేశం. వాడు పతనం అయిపోతుంటే నువ్వు సంతోషపడతావేమో. బీ కేర్ఫుల్. ప్రైజ్ లార్డ్. వాడి పతనాన్ని కాకుండా నువ్వే భద్రపరచాలి. ఇప్పుడు నీ ప్రార్థన ద్వారా, నీ ప్రవర్తన ద్వారా. వాడు నష్టపోతే నువ్వు సంతోషపడితే ఆ శాపం, ఆ కోపం నీ మీదకి వచ్చి పడుతుంది. బైబిల్లో ఒక మాట ఉంటుంది, మేము శత్రులమై ఉండగా ఆయన నా కొరకు చనిపోయాను. ఆమె మనం ఆయనకు శత్రువులం. ఆయన మన నిమిత్తమై మనల్ని కాపాడుకుంటూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి. మన నిమిత్తమై ఆయన బలి పశువు అయ్యాడు. మీరు చదివి అంటారు ఈ మాట 8వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రికలో. మనం ఆయనకు శత్రులమై ఉండగా ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. స్తోత్రం. మనల్ని చంపాలని ఆలోచించాడు ఆయన. యేసు ప్రభువుల వారు ఆలోచించారా? చూడండి ఆ మాట చూడండి. రోమపత్రిక 8వ అధ్యాయము 5వ అధ్యాయం 8వ వచనం. అయితే అవును, అవును. శత్రువులమై ఉండగా కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై, ఆమేన్. మనము శత్రులమై ఉండగా, మనము పాపులమై ఉండగా క్రీస్తు యేసు మన కొరకు చనిపోయాడు. ఆయన మనల్ని చంపాలని ఆలోచన చేయలేదు. స్తోత్రం. మన కొరకు చచ్చిపోయాడు. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమతోనే దేవుడు చెప్పాడు, మీ శత్రువులను మీరు ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయండి. నువ్వు చేయాల్సిన పని ఏంటి? ప్రార్థించడమే. ఏమని? అయ్యా వారిని కాపాడు, వారిని రక్షించు, మారు మనసు దయచేయి, వారికి గొప్ప మనసు దయచేయి. దావీదు ఎంత గొప్ప మనసు చూడండి. భూమి మీద ఒక్కరోజు ఆ దేశంలో ఉండని. ఎప్పుడు స్టార్ట్ అయింది దావీదు మీద శత్రు కోపం? ఎప్పుడైతే జేజేలు ప్రారంభమయ్యాయో ఆ రోజే ప్రారంభమైంది నష్టం.
దావీదుకు. పొగడ్తలు ఉన్నాయి అంటే నీకు నష్టం ఉంది అని అర్థం దానికి. ఎప్పుడైతే దావీదుకు 10,000 కొలది జేజేలు చెప్పారో, విషపు చూపు నిలిపెను. సౌలు విషపు చూపు నిలిపెను. విషపు చూపు నిలిపి దావీదును నాశనం నాశనం నాశనం, రాజ్యాన్ని రాజ్య పరిపాలన పక్కన పెట్టి దావీదు మీద పగబెట్టాడు సౌలు. ఒక్కరోజు అన్నం తిన్నిటికుండా, ఒక్కరోజు ఒక్క ఇంట్లో మాట చెప్పాలంటే భార్యతో కాపురనకుండా చేశాడు సౌలు. అంతగా వేధించాడు, అంతగా టార్చర్ పెట్టాడు. కానీ ఒక్క మాట చెప్పాడు, నేను నిన్నేం చేయను, దేవునికి అప్పగిస్తున్నా. ఆమేన్. నువ్వేం చేయొద్దు, నువ్వు చేయాల్సిన పని దేవునికి అప్పగించినది ఒక్కటే చేయి. అప్పుడు నీవు శత్రువు యొక్క బలం అంతటి మీదను అధికారం కలిగి ఉంటావు. అటు కృప దేవుడు అందరికీ దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి.